సో రిజల్ట్ టైం లైన్, ఫస్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సాటిస్ఫైడ్ అయిపోయారు, సో నెక్స్ట్ క్లాస్కి ఇమీడియట్గా అప్లై చేసుకుంటారు ఏప్రిల్లో రిజల్ట్స్ రాగానే. సో ఇక్కడ మీకు సాటిస్ఫాక్షన్ లేరు, మీరు సెకండ్ ఎగ్జామ్స్ వచ్చేసి జూన్లో రిజల్ట్స్ వస్తాయి. ఫైనల్ రిజల్ట్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ ఆఫ్టర్ దిస్ సైకిల్. సో జూన్లో మీకు వచ్చిన తర్వాత అప్పుడు కూడా మీరు అడ్మిషన్కి అప్లై చేసుకోవచ్చు. సింపుల్ లాజిక్ ఏంటంటే, సో ఫస్ట్ సారి రాసినటువంటి ఎగ్జామ్ రిజల్ట్స్ మనకి ఏప్రిల్లో వస్తాయి కాబట్టి మీకు ఎగ్జామ్ సాటిస్ఫై అయిపోతే నెక్స్ట్ మీరు ఎక్కడైనా కానీ నెక్స్ట్ క్లాస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అలా కానటువంటి వాళ్ళు సెకండ్ సారి రాసినటువంటి రిజల్ట్స్ కోసం మీకు జూన్లో రిజల్ట్స్ వస్తాయి కాబట్టి వెయిట్ చేసి ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ సెషన్కి వెళ్ళొచ్చు. సో ద ఓల్డ్ వేలో ఏముంటుందంటే, ఒకటేసారి ఎగ్జామ్, చచ్చినా బతికినా ఇంకా ఆ స్కోర్తోనే బతకాలి. ఆ రోజు బ్యాడ్ డే అయితే మొత్తం ఆగమాగం అయిపోతాం. అది అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది. కొత్త విధానంలో ఏంది, 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. సేఫ్టీ ఓకే, ఇక్కడ మనం చేయగలిగిన కాబట్టి పెర్ఫార్మెన్స్ చేసాం, మిగిలింది వచ్చేసి సెకండ్ టైం చూసుకుందాం. ఆ రోజు బ్యాడ్ డే అయినప్పుడు కూడా సెకండ్ టైం మళ్ళీ మేలో అప్లై చేసుకుందానికి పాసిబిలిటీ ఉంది. సో ఇది ఓల్డ్ వే, ఇది న్యూ వే యాజ్ ఫార్ యాజ్ 10th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకునే తీసుకోండి. సో డ్యూయల్ ప్రాసెస్ అండి ఇది, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్ అందరూ కూడా. సో ఇంకొక మేజర్ రిఫార్మ్ ఏంటి అంటే, ఇది క్లాస్ 12కి సంబంధించినటువంటి రిఫార్మ్ అండి. డిజిటల్ మార్కింగ్ సిస్టమ్, యాక్యురసీ, ట్రాన్స్పరెన్సీ అండ్ సీడ్. ఇది 12th క్లాస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ అన్నిటి కూడా రాయటం అయితే పెన్ అండ్ పేపర్లో రాస్తారు. ఆన్సర్ షీట్స్ అన్నీ కూడా స్కాన్ చేస్తారు పేజ్ బై పేజ్. క్వాలిటీ టీమ్ వెరిఫై ఎవ్రీ స్కాన్. అదేవిధంగా కాపీస్ గో ఆన్లైన్ టు సెక్యూర్ పోర్టల్. అదేవిధంగా టీచర్స్ చెక్ ఆన్ స్క్రీన్ ఫ్రమ్ ది ఆథరైజ్డ్ లొకేషన్స్. సో ఇప్పుడు రాసినటువంటి పేపర్ అంతా కూడా మొత్తం కూడా డిజిటల్ చేసేస్తారు. ఇక్కడ 4 స్టెప్స్ ఉంటాయి. మొదటిది మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ అన్నింటిని స్కాన్ చేస్తారు. సో వాటన్నిటిని కూడా వెరిఫై చేస్తారు. తర్వాత ఆన్లైన్లోకి పెట్టేస్తారు. టీచర్లు వాళ్ళ ఏరియాలో కూర్చొనేసి వాళ్ళు ఇవాల్యుయేషన్ చేసేస్తారు.